ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. ఈక్వల్స్ ఈక్వల్ చెప్పాలి వాళ్ళకి, ఎందుకంటే నా బాధ్యత. వాట్ ఈస్ రన్నింగ్, నిఖిల్ ఏమన్నాడు, అక్కడ డిస్కషన్ ఏమైంది, వాట్ వాజ్ రన్నింగ్ ఇన్ మై బ్రెయిన్, వాట్ వాజ్ మై ఇంటెన్షన్ అనేది చెప్పాలి. కాబట్టి ఐ వాజ్ సేయింగ్, నాకు ఇక్కడ కోపం వచ్చిందంటే నేను ఇంకా ఏం చూస్ చేసుకోలేదు బిగ్ బాస్ అని చెప్పి వెంటనే నాకు తీసుకునేసరికి నాకు సర్రమని. ఎందుకంటే ఆల్మోస్ట్ హౌస్ ఎప్పుడైనా సరే నేను అక్కడికి వెళ్ళి చాలాసేపు ఆలోచించిన, అందరు గేమ్ చూసిన, అందరు పాయింట్స్ చూసిన. బట్ ఒకవేళ ఇఫ్ ఇట్ వాజ్ నాట్ నిఖిల్, నాకు ఆల్రెడీ నబీల్ చెప్పాడు, ఒకవేళ నీకు నామినేట్ చేయాల్సి వస్తే నువ్వు ఎవరిని చేస్తావని. నేను అప్పుడు కూడా ఆలోచించిన, బట్ నేను అందరి ముందు అపాలజీ చెప్పాలి, ఎందుకంటే నేను ప్రతిసారి ప్రిపేర్ అయినంత ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి నేను అపాలజీ చెప్పాను. బట్ నాకు నబీల్ ఆల్రెడీ చెప్పాడు ఇక్కడ కూర్చొని. బట్ నేను అపాలజీ ఎందుకు చెప్పానంటే, నేను ఎప్పుడు నేను ఎప్పుడైనా తప్పుగా నేను ఆలోచిస్తే నేను తప్పు చెప్తున్నాను, అదే తప్పుగా ఆలోచిస్తున్నా ఆర్ ప్రిపేర్డ్ లేనని మీ అందరికీ తెలియాలి కాబట్టి నేను సారీ చెప్పిన. బట్ దట్ డజంట్ మీన్ నేను అస్సలు ఆలోచించలేదు. నేను లిటరల్గా నేను ఎవరైనా నామినేట్ చేసినా నీ పాయింట్స్ నా దగ్గర ఉన్నంత స్ట్రాంగ్ లేకపోయి ఉంటే నేను సేవ్ చేద్దాం అనుకున్నాను, నాకు ఆ పవర్ ఇచ్చి ఉంటే నీకు చెప్పా కూడా. బట్ ఇన్ కేస్ నా దగ్గరకు వస్తే నేను పర్స్పెక్టివ్గా నాకు నువ్వు అన్న తర్వాత నాకు నా దగ్గర